సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ మంత్రి మండలి భేటీ కానుంది. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫారసులపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, వైసీపీ ట్రాప్ వ్యవహారంపై నేడు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో ఎండగట్టేందుకు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో అయితే కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ ఏదైతే అల్లర్లు సృష్టిస్తుందో ఈ అల్లర్ల ట్రాప్ లో పడొద్దంటూ సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రులకు ఇప్పటికే పార్టీ క్యాడర్ కు ఎమ్మెల్యేలకు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశంలో అయితే ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో జలవనరుల శాఖకు సంబంధించి ఏదైతే 25-26 ఏడాదికి ఆపరేషన్ అండ్ ఏవైతే మెయింటెనెన్స్ పనులు ఉన్నాయో వీటన్నిటి లక్ష్యంగా అయితే వ్యయాన్ని, దానికి సంబంధించిన బడ్జెట్ ని అయితే ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు మేజర్ ఏదైతే ఉందో మీడియం మైనర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వనరులకు సంబంధించిన 7,189 పనులకు సంబంధించి దగ్గరగా 34,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యయాన్ని కూడా రివైజ్ అడ్మినిస్ట్రేటివ్ కి అప్రూవల్ ఇవ్వనుంది. దీంతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఏదైతే కేసరపల్లి గ్రామంలో కస్టమ్స్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ సిబ్బంది నివాస భవన నిర్మాణానికి భూ వినియోగం అదేవిధంగా వాటికి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకు కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఏపీ జెన్కో ఏదైతే ఉందో జెన్కో ప్రధానంగా ఎన్హెచ్పిసి జాయింట్ వెంచర్ నుంచి కూడా ప్రాజెక్ట్ ను బయటకు తీయాలని చెప్పనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో పాటు ఏపీ ట్రాన్స్కోలో కడప జోన్ ఏదైతే ఉందో పరిపాలన పనుల కోసం అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు సృష్టించి వాటికి ఆమోదం తెలుపుతూ కూడా నేడైతే కేబినెట్ ప్రతిపాదన అయితే ఆమోదం తెలపనుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.